ఖచ్చితంగా నేను ఖరాఖండిగా చెప్పగలుగుతా. చిన్న పిల్లని కూడా కుల పిచ్చి అనేది ఉంది. అది నేర్పించింది ఎవరు? మీరు. మీరందరూ బోనాలు ఎత్తుకొని పోతుంటే మేము ఆడ కుక్కలు లేకుండా చూడాలి. ఇదా ఇంత దారుణమా? 500 మంది జనాభా ఉన్న ఈ మన ఊర్లో జంగవానిపల్లిలో ఇంత కుల వివక్షతన? ఇదే ఊర్లో ఒక అబ్బాయికి కలెక్టర్ శాఖ ఒకటి అక్కడ చనిపోతే నా బండ్లో తీసుకెళ్ళిన అక్కడికి, అప్పుడు మీకు కులం అంటుకోలేదా? ఇక మీద మీరు అబ్బాయి బోనాలు ఎత్తుకుంటే మీరు కూడా ఎత్తుకొని ఇస్తారా? ఎత్తుకొనిరా? ఏది నోరు వస్తలేదు అందరికి? మా ప్రజలను చూస్తున్నా, వాళ్ళ నోట్ల మాట వస్తలేదు. ఏదో ఉంది మార్పిడ ఉంది. ఎవరు మాట్లాడుతుంటారు మేడం? ఏదో కనిపిస్తుంది మార్పాల లోపల. మార్పు వస్తుంది. కాళ్ళు ముక్కిరు అంటే ఏం కాళ్ళు ముక్కిరు? ఇదా మార్పు? కెమెరా జర ఫోకస్ చెయ్యి, మా వాళ్ళని జర చూపి. నిన్న వచ్చి కాల్మికులు నేర్చిన ఈ జనాలు ఇప్పుడు చూడు ఒక్కరి నోట్ల నుంచి మాట గట్టిగా వస్తుందా? ఇక్కడ నుంచి చూస్తా, ఇక్కడ నుంచి చూస్తా నేను. ఇదా మార్పు అంటే? నువ్వు వేసుకోక యార్, నీకు కులం ఉంటే నువ్వు వేసుకోకు. మేము అందరం కలిసి ఉందాం అనుకుంటున్నాం, మేము వేసుకుంటాము. ఈ వ్యక్తి ఊర్లో లేడు. ఈ రోజు పిలిపించి మాట్లాడుతున్నారు అంటే మీకు రెచ్చగొట్టాలని ఉందా ఈ విషయాన్ని? ఆ బండారు వేసేటప్పుడు డబ్బులు మేము వేసుకుంటాం, మీరు వచ్చి పూజ చేసుకుని నమస్కారం పెట్టి వెళ్తారు. మీరెందుకు డబ్బులు ఇస్తారు? మీరెందుకు డబ్బులు ఇస్తారు? చెప్తానే ఉన్నాను. నేను అడిగిరా పైసలు, నేను అడిగిరా పైసలు. చెప్పేది ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా గానీ ఎల్లమ్మ గుళ్ళకు ఇదమ్మ గుళ్ళకు పోవడం ధర్మం కాదు. ఎందుకు కాదు ధర్మం? మరి మీ కొడుకు ఇంత రచ్చ చేస్తుంటే అప్పుడెందుకు క్వశ్చన్ చేయలేదు మీరు? నాకు చెప్పిన వాడు ఇంట్లో ఉన్నాడు, హైదరాబాద్ ఉన్నాడు. వాడు హైదరాబాద్ ఉండి చేస్తున్నాడు. వాడు నా పేరు కాశం అండి. ముందుగా అందరికీ ఇక్కడ వచ్చిన మా గ్రామం కోసం మా కోసం వచ్చిన పెద్దలందరికీ, ఇంకా మన మీడియా మిత్రులందరికీ, మా కోసం ఇక్కడ కూర్చున్న మా గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఊరు బాగుపడాలని మీరు అందరూ వచ్చారు. మేము ఇన్ని రోజులు కోరుకున్నది కూడా అదే. మేము ఏ రోజు మనతోటి కొట్లాడాలను పీకులాడాలను అట్లాంటి ఆలోచన మాకు కానీ మా వాళ్ళ కానీ మన వాళ్ళ కానీ మాకు ఎప్పుడు లేకుండే. కాకపోతే మీరు మీ పెద్దల ఆలోచన ఎవరి ఆలోచన నన్ను 2021 బాధ పెట్టడం జరిగింది. నేను ఆ విషయంలో అట్నే ఉన్నా. మొన్న కూడా ఇట్లా జరిగే వరకు ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పటికీ నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, ప్రతి ఒక్క గ్రామంలో చిన్న పిల్లల నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరికి కులపిచ్చి అనేది ఉంది. ఖచ్చితంగా నేను ఖరాఖండిగా చెప్పగలుగుతా. చిన్న పిల్లని కూడా కులపిచ్చి అనేది ఉంది. అది నేర్పించింది ఎవరు? మీరు. మీ పెద్దలు, మీ ఇక్కడున్న చదువుకున్న వాళ్ళు, యువత. అంత చిన్న పిల్లలకు కులం అనేది ఏ నుంచి వచ్చింది నాకు అర్థం కాదు. మీరంటే మీ తాతల నుంచి మా తాతల నుంచి వచ్చింది. మీరంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి బాగానే ఉంది. పిల్లలకే నుంచి వచ్చింది. పిల్లలు కూడా చిన్న పిల్లలకా? అంటే ఏ స్థాయిలో మీరు మీ ఆలోచనలు ఉన్నాయి, ఏ స్థాయిలో మీరు ఇట్లా ఉన్నారనేది నాకు అర్థమవుతలేదు. సరే, అది ఏదేమైనా సరే కానీ ఇక్కడ నుంచి ఏం జరగాలన్నా అని నేను అందరిని ఒకటే కోరుకుంటున్నా. కలిసి ఉందాం, కలిసి పండుగలు చేసుకుందాం, కలిసి అందరం సోదర భావంతో ఉందాం. తర్వాత అవి ఏమైనా జరిగేటివి ఉన్నా కానీ అవి ఏదైనా జరుగుతుంటది. ప్రస్తుతానికి అయితే మా చేతిలో అయితే ఏమి లేదు. మీ అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ కోర్టు కేసు అనేది మా చేతిలో లేదు. నేను మా దగ్గర ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు మేము ప్రయత్నం చేసినాం, ఆగినాం. ఎవరిని రెచ్చగొట్టలేదు, ఎవరితోటి ఏ మాటలు మాట్లాడలేదు. ఏ మీడియా వచ్చినా, ఏ పేపర్ న్యూస్ వచ్చినా నేను ఒకటే మాట చెప్పినా, మేము కలిసి ఉండాలన్నది మా ఆలోచన. ఎవరు వచ్చినా మమ్మల్ని కలపండి కానీ విడదీయాలని ఎవరు మాట్లాడకండి అని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్పిన. నాకు మా వాళ్ళు ఫోన్ చేసిన, కొన్ని సంఘాలు వచ్చినా అని ప్రతి ఒక్కరితోటి నేను మాట్లాడిన మాట ఇదే. ఎంతసేపు ఉన్నా మేమందరం కలిసి ఉండాలి. ఈ కులపిచ్చి మా దాంట్లో ఉండొద్దు. అందరం ఒక దగ్గర ఉండాలి, పండగ చేసుకోవాలి. మీరందరూ బోనాలు ఎత్తుకొని పోతుంటే మేము ఆడ కుక్కలు లేకుండా చూడాలి.
ఇదా ఇంత దారుణమా? ఇది కదా నాకు బాధ అనిపించింది. నేను డ్రైవింగ్ చేస్తా, మీ ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు, నాకు బండి ఉంది. నేనున్న భారతదేశంలో గుళ్ళని తిరిగిన, 18 శక్తిపీఠాలు పోయినా, జ్యోతిర్లింగాలు పోయినా. ఏ గుళ్ళ నువ్వు ఇది అని నన్ను అడిగిన లేడు. ఏ పూజారి కానీ, ఏ మన హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. నేను సిక్కుల గుడి కూడా పోయినా, మీకు తెలుసో తెలియదు. ముస్లింల గుడి కూడా పోయినా, పెద్ద పెద్ద చర్చిలకు కూడా పోయినా. నా కిరాయి నా వృత్తిరీత్యా ఏ ఒక్క దగ్గర నన్ను అడిగిన లేరు. ఇంత చిన్న గ్రామంలో 500 మంది జనాభా ఉన్న ఈ మన ఊర్లో జంగవానిపల్లిలో ఇంత కుల వివక్షతనా? మీకు ఆలోచన వస్తుందా ఒక్కోసారన్నా? ఎన్నో సార్లు చూసారు, ఎన్నో పండగలైనా పబ్బాలైనా ప్రతి దానికి మనం పని కలిసి చేసుకుంటాము, ఎక్కడికైనా వెళ్తే కలిసి వెళ్తాము. ఇదే ఊర్లో ఒక అబ్బాయికి కలెక్టర్ శాఖ ఒకటి అక్కడ చనిపోతే ఒక 7-8 ఏళ్ళ సంవత్సరం వల్ల అబ్బాయికి నా బండ్లో తీసుకెళ్ళిన అక్కడికి. అప్పుడు మీకు కులం అంటుకోలేదా? అప్పుడు మీకు అనిపించలేదా? అరే ఇది మాలోడు, ఇది మాలోని బండి, ఇది ఎక్కితే మాకు అంటుకుంటుందని? అంటే శవం కాడికి వచ్చే వరకు అట్లనా? చెప్పండి, మీరే చెప్పండి. నేను ఊరందరూ ఉన్నారు కదా, నేను ఒక్కరిని ప్రశ్నిస్తున్నా మీ అందరినీ. మీకు అప్పుడు అంటుకోలేదు అప్పుడు? నేను 2 సంవత్సరాలు ఊళ్ళో ఆటో నడిపిన. ఏ రాత్రి ఎవరికి ఏమైందన్నా సరే నా ఆటో తీసిన. నేను తెలకపల్లి తీసుకొచ్చాను, నారకన్న తీసుకుపోయినా. మన ఆడపడుచులకు 2 సంవత్సరాలు కూలీలకు నేను ఆటో నడిపిన. పొద్దున్న సాయంత్రం తీసుకొస్తుండి నా కోసం కొట్లాడిరు వాళ్ళు. మా ఊరు ఆట ఉంది, మీరు బయటోళ్ళు రావద్దు, మావానికి ₹1 ఎక్కువ అన్నని. అప్పుడు అంటుకోలేదా కులం? నేను కూర్చుంటే ఈ పక్క ఇద్దరు కూర్చుంటారు. అప్పుడు అంటుకోలేదా కులం? అందరు ఆడంగానే పోతారు, అప్పుడు అంటుకోదా కులం? ఎందుకు ఇంతగానో మనకు? అంటే ఒక్కరిని చెప్తే వినే ప్రయత్నం ఎవరు చేయరు. ఈ రోజు ఈ లొల్లి దేశం మొత్తం తెలిసి వీళ్ళంతా వచ్చి పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు అందరు వచ్చి చెప్తే అర్థమవుతుందా? అంటే అప్పటిదాకా అర్థం కాదా మీకు? సార్ మీరంటే అర్థం కాదు, పిల్లలకి ఏమైంది, నా సోదరులకి ఏమైంది, వాళ్ళకి ఏమైంది? వాళ్ళు ఎవరు చెప్పాలి మీకు? పెద్దలకు. వాళ్ళు డిగ్రీలు చేసిరు కదా, డిగ్రీలు చేసిరు, 10th క్లాస్ చదువుకున్నారు, హైదరాబాద్ వచ్చారు, హాస్టల్లో ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. వాళ్ళకి ఏమైంది చెప్పుకోవాలి కదా, మనమే కదా. మా నాన్న లేస్తే పొద్దున్న ఇదే చంద్రయ్య పొద్దున్న ఇళ్ళలోకి వస్తాడు, మీ ఇంట్లో కూరలు ఆడుకుంటాడు, ఛాయలు తాగుతాడు. మరి లొల్లి అయిన 2 రోజులు మళ్ళీ రానియలేదంట. మరి మళ్ళీ తర్వాత ఇదేదో ఇష్యూ పెద్ద అవుతాడుందని మీడియాలో ఆన్లైన్ వచ్చే వరకు మళ్ళీ ఒక్కరు మాట్లాడిన లేరు. ఇది కరెక్టేనా? ఇది పద్ధతేనా? నేను ఏమంటారు, ఇక్కడ నుంచి అయినా కానీ ఈ కేసులు, ఈ కొట్లాటలు ఇవన్నీ అది మా చేయి దాటిపోయింది. మేమేదో చేసినామని మీరు అనుకోవద్దు. మీ లోపల మార్పు రావాలని ఒకటే ఒక ఆలోచన నాది. నేను మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నా, ఎప్పుడు అదే చెప్తున్నా. నా దగ్గరికి ఏ సంఘాల ఆలోచన నేను అదే చెప్పిన. రోజు నాకు ఈ గొడవ ఎప్పుడైతే మొదలైందో రోజు కొన్ని 100 కాల్స్ వస్తున్నాయి మాకు నా నెంబర్కి. ఇదే మీడియా ముంగల్ నా ఫోన్ ఎడతా చూడండి, ఎన్ని నెంబర్లు వస్తున్నాయి, ఎంత మందికి సమాధానం చెప్తున్నా, ఎంత మందితో మాట్లాడుతున్నా. ఈ రోజు పొద్దున్న మన అన్న మోహన్ అన్న ఫోన్ చేస్తే నేను మాట్లాడే మొదటి మాట అన్నని అడగని చెప్తారు. ఏం అడిగినా అంటే, మీరు మమ్మల్ని కలపనీకి వస్తారా లేకపోతే దీన్ని ఇంగిత పెద్ద చేయడానికి వస్తారని అడిగిన. మీడియా ముఖంగా అడగండి బ్రదర్, మన అన్న అడగండి, ఏం చెప్పిను. ఇదే మాట మాట్లాడితే లేదండి మేము అట్లా కాదు, నీకు అంత డౌట్ వస్తే మన కరెక్ట్ అక్కని కూడా వెళ్తా అని చెప్పారు. మీరు అవతలతో మాట్లాడి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించేటట్టు చేసి మమ్మల్ని ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా అయితేనే రండి అన్న. ఈ కేసును ఆల్రెడీ కేసు బుక్ అయింది, ఈ గొడవని ఇంకా పెద్దగా చేసేటట్టయితే మాత్రం రావద్దు అన్నాడు. లేదు బాబు, నీకు నమ్మకం కావాలంటే మీ కమ్యూనిటీ, మీ కులం ఒక పెద్ద మనిషి, జాతీయ మహిళా అధ్యక్షురాలు ఆమెను పిలుస్తే కావాలంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళనే ఆమె నోటితోటి చెప్పిస్తా అని చెప్తేనే అప్పుడు ఒప్పుకున్నాడు. ఆ పిల్లాడు అంత బాధగా అనుభవించి కూడా మా వాళ్ళతోటి మమ్మల్ని కలిసి ఉండాలనే ప్రయత్నంగానే మాట్లాడింది తప్ప విడదీసే ఉద్దేశంలో లేదు. ఇదే ఊర్లాక ఇక మీద మీరు అబ్బాయి బోనాలు ఎత్తుకుంటే మీరు కూడా ఎత్తుకొని ఇస్తారా? ఎత్తుకొనిరా? ఏది నోరు వస్తలేదు అందరికి, ఇద్దరు ముగ్గురే మాట్లాడుతున్నారు. మీకే అడుగుతున్నా, బోనాలు ఎత్తుకుంటే వాళ్ళ పిల్లలు కూడా ఎత్తుకొని ఇస్తారా లేదా? ఎత్తుకొని ఇస్తారా లేదా? గట్టిగా మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. ఎత్తుకొని ఇస్తారా లేదా? పండగలకు పబ్బాలకు వాళ్ళు కూడా పిలుస్తారా లేదా? గుళ్ళకి పోతే మళ్ళీ అడ్డుతారా ఎవరైనా? మా ప్రజలను చూస్తున్నా, వాళ్ళ నోట్ మాట వస్తలేదు. ఏదో ఉంది మార్పిడ ఉంది, ఎవరు మాట్లాడుతుంటారు మార్పాల లోపల మార్పు వస్తుంది. కాళ్ళు ముక్కారు అంటే ఏం కాళ్ళు ముక్కారు? నా కోసం కాదు, ఇదా మార్పు? అమ్మా మీరు గట్టిగా చెప్పండి, మీరు అందరూ కలిసి గట్టిగా వాళ్ళని కూడా పండక్కి ఉంటాయా? కలిసిపోతారా? గట్టి చెప్పండి, కలిసే ఉంటారు కదా. పూజలు పునస్కారాలు ఫోకస్ చెయ్యి, మా వాళ్ళని జర చూపి జనాలు చూడాలి. చూడండి, కాళ్ళు ముక్కునేమంటారు చూడండి. అక్కడ ఎంతమంది మాట్లాడుతున్నారు? అమ్మా అందరూ బోనాలు అందరూ కలిసి చేసుకోవాలి, దుర్గమ్మ పండుగ కలిసి చేసుకోవాలా, నెక్స్ట్ వచ్చే పండుగ కార్తీక మాసం అందరూ పూజలు ఉంటే అందరూ కలిసే చేసుకోవాలా నోములు. సరేనా? బాబు చెప్పించమ్మా. సర్పంచ్ గారు
జర జర అందరూ ఇళ్ళకి వెళ్తారు. ఆ, మేము చిన్న ప్రసాద్ పోలేదు. ఏంటి? జర జర పోతాం. జర 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 గాలి కొరక. అరే ఎవరు జర బాగా చూసినావా ఇదే జనాలు నిన్న వచ్చి కార్మికులు నేర్చిన ఈ జనాలు ఇప్పుడు చూడు ఒక్కరి నోట్ల నుంచి మాట గట్టిగా వస్తుందా? ఓకే ఏ, చేయలేదు, అన్నా చేయలేదు. అన్నా సంతోషానా సంతోషానా అది కాదన్నా ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట అన్నా మనమే ఒక్క మాట మాట్లాడాలి. ఒక్క మాట మీకేం కావాలి కాస్ట్ ఇదే కళ్యాణక లేచి వాళ్ళందరిని గట్టిగా మాట తీసుకొని లేచి మాట్లాడుతుంటే కాబట్టి అదేనా వాళ్ళు ఒకే అన్నారు కదా, educated కాదు. నిన్న నుంచి వచ్చింది అన్న ఎడ్యుకేషన్ సరేనా ఇప్పటికి నేనేం మాట్లాడుతున్నా ఇదే మీడియా ముఖ్యంగా నేనేం మాట్లాడుతున్నా ఇది మీ దగ్గర ఉంటది కదా ఇక్కడ నుంచి చూస్తా నేను ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ నుంచి చూస్తా అమ్మా, అతనికంటే గట్టిగంటే చెప్పాలంట. ఇక్కడ నుంచి చూస్తా నేను. గట్టిగంటే చెప్పండి ఒకసారి. ఇదా మార్పు అంటే సరిపోయిందా? సరిపోయిందా? సరే అక్క నేను ఏమంటున్నా ఇక్కడ నుంచి చూస్తా అక్క చూస్తా నేను గట్టి చెప్తా నేను. మీరు లైవ్ లో చూస్తున్నారు కదా అందరూ కలుపుకొని టైం పడుతుంది అంతే మళ్ళీ మేము ప్రోగ్రామ్ చేద్దాం వాళ్ళతో ఎంత? మన మాట రావద్దు ఎక్కడ. ఆ. అన్నిటికీ మీ అందరూ చేయాలి, మీరు సపోర్ట్ చేయాలి. అమ్మా మీరు వాళ్ళు వెనక పెట్టొద్దు ఇక మీదట, అర్థమైంది కదా? మనం అందరం కలిసి ఉండాలి. పిలండి ఈసారి, పిలండి ఇక మీద పిలండి అందరూ, సరేనా? అలాగే ఈసారి చెయ్యమ్మా పెద్దమ్మ, అందరూ పిలవాలి, అందరు రావాలి, అందరూ కలిసి కట్టు ఉండాలి. ఎవరు ఇట్లా వాళ్ళు బాధపడేటట్టు మనం చేయొద్దు. మన తప్పుంది కాబట్టి తలదించినాం ఈ రోజు, అర్థమైందా? సరే ఈసారి అయితే అట్లా చేయరు మీరు, కరెక్టేనా? సర్పంచ్ గారికి చెప్పినాం ఆల్రెడీ. సరే అక్క మీ మాట ప్రకారం ఇప్పుడు ఇంతమంది చెప్తారు కదా, ఇంతమందికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా, మా మీడియా మిత్రులు రెస్పెక్ట్ ఇస్తున్నా, మా ఊరు ప్రజలు కూడా నేను ఎప్పుడైనా రుణపడే ఉంటే వాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఎప్పుడు ఏ ఒక్కరిని నేను నోరెత్తి మాట్లాడింది లేదు. వాళ్ళు నాకు హెల్ప్ చేసారు, నేను వాళ్ళకి హెల్ప్ చేసినాను. ఇది ఒక్క విషయం వరకు మాకు ఇట్లా జరిగింది, ఇది అయిపోయింది ఇప్పటి వరకు. నేను ఏమంటున్నా అంటే ఇక ముందు నుంచి చూస్తాను నేను మా ఊర్లో మార్పు ఎట్లా ఉంది, మా జనాలు ఎట్లా మారిరు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందని ఇక్కడ నుంచి చూస్తా. మీరు ఆ కేసులకు దానిలకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మా చేతిలో లేదు. అది ఖచ్చితంగా చెప్తున్నా, మా చేతిలో లేదు కాబట్టి దానికి ఎట్లా తీసుకెళ్ళాలో కోర్టు గవర్నమెంట్ ఉంది. కాకపోతే మా వంతు సహాయం మేము ఖచ్చితంగా చేస్తాం. మీరు అది మనసులో పెట్టుకొని అన్నా లేదు అంటే కేసు పెట్టింది మీరే కాబట్టి నేను అదే చెప్తున్నా, మీకు ఎటువంటి అవసరం ఉన్నా మా వంతు సహాయం ఖచ్చితంగా ఉంటది. ఈ విషయంలో చేసే ప్రొసీజర్ ఆ ప్రాసెసింగ్ అది వెళ్తుంటది. మేము చేసే పని మేము కూడా చేస్తుంటాము. మీరు ఇవన్నీ ఏది మనసులో పెట్టకుండా మీరు ఎప్పుడైతే సోదర భావంతో నా దగ్గర కాదు మనందరం కలిసిమెలిసి ఉంటామో అట్లాంటి భావన మా లోపల ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా ఇదే అక్కడ ఇదే మీడియాని వెళ్తాం. ఇంకా 10 మీడియాలు వెళ్తాము. జగ్గని పిల్ల అంటే ఇద్దరు అన్నట్టు దేశాన్ని చూపిద్దాం. మనం కలిసిమెలిసి ఉంటారు, కలిసిమెలిసి చేసుకుంటారు అన్నది ఇది కదా మనకు కావాల్సింది. కేసులు ఇంపార్టెంట్ కాదాడ, దాని పని దానిదే, మేము చేసే పని మేము చేస్తుంటాం. కానీ మనం కలిసి ఉండాలనేది నాకు కావాల్సింది. అందరం కలిసి పండుగలు చేసుకోవాలి, కలిసి చేసుకోవాలి. వీళ్ళందరినీ పెడతాం, పండగ చేద్దాం, ఎల్లమ్మ పండుగ చేద్దాం, బండారు వేసుకుందాము, వీళ్ళందరికీ భోజనాలు కూడా పెడదాము. అప్పుడు మీడియా తీసుకొచ్చి ఇదే మీడియా తీసుకొచ్చి ప్రపంచానికి చూపిద్దాం. ఒకప్పుడు ఇట్లా ఉన్న జంగోని పెళ్లి, ఇట్లా కొట్లాడుకున్న జంగోని పెళ్లి, ఇట్లా కేసులు పెట్టుకున్న జంగోని పెళ్లి, ఈ పలాని కాశ్యము పలాని బీసీ వాళ్ళు అని ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. ఈ ఊరి గురించి తెలవాలి. కావాలంటే మనోళ్ళ దగ్గరకు వచ్చి అడగాలి వాళ్ళు, మీరు ఎట్లా మారు, ఎట్లా మీ లోపల చైతన్యం వచ్చింది, మీరు ఎట్లా ఆలోచించరు అని. అట్లా కదా మనం తయారు కావాల్సింది. ఇట్లా మూర్ఖుల లేక మనం ఉండకూడదు, మేము ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. ఎందుకంటే కులము మతం అనేది మీకు తెలుసో తెలియదో, నా ఎమ్మర్రాన్ని మీకు వీలైతే మనిషికి నేర్చుకున్నా అంటే దేశం మొత్తం చెప్తా, భారతదేశం మొత్తం చెప్తా. నా బస్సు పెట్టుకొని ప్రతి ఒక్కరికి చూపిస్తా, జ్యోతిర్లింగాలు చూపిస్తా, 18 శక్తిపీఠాలు చూపిస్తా. ఏ గుళ్ళని ఎక్కడన్నా మతం కనిపిస్తా నన్ను అడుగు. ఏ గుళ్ళన్నా ఎవరన్నా నిన్ను అరే నువ్వు మాలోనివి, నువ్వు గుళ్ళోనివి అని నిన్ను అడిగి గుళ్ళకి రానిస్తారో నన్ను అడగండి, నేను చెప్తా. నేను తిరిగినా, నేను చేసినా, నాకు ప్రతి ఒక్క టెంపుల్ తెలుసు, ప్రతి ఒక్క గుడి తెలుసు, ప్రతి ఒక్క మసీద్ తెలుసు. ఎందుకంటే నా వృత్తి అది కాబట్టి. మీరు ఊర్లో ఉంటారు, పొద్దున్న లేస్తారు, పని చేసుకుంటారు, ఇంటికి వస్తారు, పనికి వస్తారు. ఇదే మీకు తెలిసింది. సోమవారం వచ్చిందా, సంతకు పోయినావా, వచ్చినావా, ఎప్పుడో ఓసారి పోతేదన్నా శ్రీశైలం పోయినావా, అంతేనా? అట్లా ఉన్నప్పుడు మన పిల్లలు చెప్పినప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండరు, బయట తిరుగుతారు. లేకపోతే నేలే తాలేక బయట తిరుగుతారు, మేము చెప్తున్నాము, నువ్వేందిరా నాకు చెప్పేదని అట్లాంటి ఆలోచన మీకు రావద్దు. తెలియదని తెలుసుకో, నీకేమైనా తెలిసిందంటే నాకు చెప్పు. ఇది కదా మనకు కావాల్సింది. అంతేగాని కొట్లాడుకుంటే, కేసులు పెట్టుకుంటే, పోలీస్ స్టేషన్లో పోతే
నేను వచ్చి నీ కాలు ముక్తే నువ్వు వచ్చి నా కాలు ముక్తే సమస్య తీరుతుందా చెప్పండి. మీరు ఎప్పుడన్నా అట్లా చేస్తే తీరుతుందా సమస్య? తీరదు కదా. మేము ఎప్పుడన్నా మిమ్మల్ని బాధ పెట్టని మాట్లాడినామా? ఆ రోజు మీరు వచ్చినప్పుడు నాకు ఎంత బాధ అనిపించింది. నేను తీసుకోని వీళ్ళందరినీ కూలికి నా ఎమ్మటి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి నా కాళ్ళ రావాల్సిన అవసరం ఉందా? చెప్పు 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 చెప్పు. నువ్వు వేసుకోకయా, నీకు కులం ఉంటే నువ్వు వేసుకోకు. మేము అందరం కలిసి ఉందాం అనుకుంటున్నాం, మేము వేసుకుంటాము. పెట్టుకుంటాం అయ్యా, వాళ్ళు అడగవాలని పెట్టుకోవాను. నీకు లేకపోతే అది నీ సమస్య. అది కలిసి ఉండాలన్నది మా ఆలోచన కాదు, కలిసి ఉండాలనేది మా ఆలోచన. మేము పెట్టుకుంటాము, నీకు పెట్టుకోకపోతే అయితే పెట్టుకోకు, లేకపోతే మా నచ్చలేవని. వాళ్ళు అడుగుతున్నారా నిన్ను? వాళ్ళు అడిగిరా నిన్ను? అడిగిరా వాళ్ళు కావాలనే పైసలు అడిగిరా నిన్ను? చెప్పండి. అడిగిరా వాళ్ళు? వాళ్ళు తేల్చుకుంటారు, మనం మాట్లాడదు మధ్యలో. అదే కదా. ఆయన కాడ ఉంది, మా కాడ లేదు. మరి మేము కూడా మాలోనే కదా. అంటే ఇప్పుడు ఒకటే మీరు వేరే విధంగా అనుకుంటారు. అందరం కలిసి ఉందామనే సమస్య తప్ప ఇప్పుడు వాళ్ళు ఒక మాట ఇప్పుడు ఆయన విధానం ఏంటంటే ఈ రోజు ఊర్లో ఇష్యూ జరుగుతుంటే 14 రోజుల సంది ఈ వ్యక్తి ఊర్లో లేడు. ముగ్గురు వచ్చి నిన్న మనం వీళ్ళంతా కాశింగ్ 14 రోజుల సంది మీరు ఈ రోజు పిలిపించి ఆయన కింద మంది మాట్లాడుతున్నారు అంటే మీకు రెచ్చగొట్టాలని ఉందా ఈ విషయాన్ని? మరి ఏంది చెప్పండి మీరే. బాబు ఆగయ్యా, బాబు అయ్యా వినయ్యా, నాయన వింటావని నేను చెప్తాను. పెద్దోని అంటే 14 రోజులు ఊళ్ళో ఉన్నాం, గొడవ అవుతుండే. ఇవాళ వచ్చి దేవుడు లేడు, మీరు గుడి కట్టియాలి, మా దేవుడు మేము బోనాలు దాన్ని మొక్కాలి. కానీ మీకు బండారు పెట్టుకోకు అంటే నేను మాలోని అనా అవును అవును. మా దాని పైన ఉండే ఇప్పుడు బండారు వేసుకున్నాడు, మా దాని పైసలు లేవు. నేను వచ్చి బండారు వేసుకోవాలి. దేవుడు కావాలి కదబ్బా, అట్లా ఉండదు. ఏదున్నా చేయాలి. బాబు బండారు అనేది యాదవసు అది అంతవరకే బండారని పాయింట్ కాదు. ఆయన ఏదో మాట్లాడుతుండ ఆయన కాశీ బండారి మల్లన్న దేవుడు మేము వేసుకుంటే మీరు వస్తారు లోపలికి అంతే. ఆయన డబ్బులు ఇస్తాడు. బాబు నేను చెప్తా వినండి, చెప్పిన యాదవులు కాదు ఒక మాట ఆయన కూడా చెప్తారు. కానీ నేను ఒక మాట చెప్తున్నానండి. అతను చెప్పింది ఏంటంటే బండారు వేస్తే డబ్బులు ఇవ్వాలి, మీరు ఇస్తావా నువ్వు అన్నాడు. మేమే అంటామంటే బండారు పోసుకునేటప్పుడు ఈ కులంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటి ఉంటది. ఆగండి బాబు ఆగండి. కులదైవంకి ఒక పూజ ఉంటది కదా, మీకు కూడా ఒక కులదైవం ఉంటది, ఎవరికైనా ఉంటది. అది ఏంటంటే ఆ బండారు వేసేటప్పుడు డబ్బులు మేము వేసుకుంటాం, మీరు వచ్చి పూజ చేసుకుని నమస్కారం పెట్టి వెళ్తారు. మీరెందుకు డబ్బులు ఇస్తారు? మీరెందుకు డబ్బులు ఇస్తారు? మీకే పని, మీరు ఇవ్వకాలి. మీరు వచ్చి నమస్కారం పెట్టండి, కొబ్బరికాయ కొట్టండి, వెళ్ళండి. అంతే కదా, మీరు పాల్గొండి. డబ్బులు అడగలేదు వాళ్ళు, డబ్బులు ఎందుకు ఇస్తారు? మీరు రండి, నమస్కారం పెట్టండి, కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి. కథలు చెప్తానే ఉన్నాను. నిన్ను అడిగిరా పైసలు? నేను అడిగిన పైసలు కలిపే ప్రయత్నం చేస్తాడు. వచ్చి మళ్ళీ బండారా అనేది ఎట్లుంటదంటే ఇక్కడ బీసీలు కూడా ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక్క మాట మోహన్ అన్నది నా రిక్వెస్ట్. ఇక్కడ బీసీలు కూడా వేరే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా వేసుకోవడానికి ఏం రాదు, 1 రూపాయి పెట్టుకోరు కాబట్టి బండారా వేసుకోరు.
మిగతా ఏంటంటే వచ్చిన బంధువులు అందరూ వస్తారు, మనలాంటి వచ్చిన విఐపీలు అందరూ పోవచ్చు. ఒక్క మాట ఊళ్ళో పోయి కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు స్వామి అని చెప్పని ఒక మాట ఊళ్ళోనే కదా. నేనేమంటుంటే బంధువులు అందరూ వస్తారు, వాళ్ళు వస్తారు, ఇక్కడ అంతా నిలబడచ్చు. బండారు మేము జాగ ఏదో ఉన్నది ఉంటుంది కదా, మేము మా దాని ప్రకారం చేసుకుంటాము. అనంతరం మేము పక్క జరిగితే వచ్చిన ఈ బంధువులు ఇక్కడ మనలోకి ఎవరైనా వచ్చిన విఐపీలు ఇంకా విఐలు అందరూ కూడా ఇప్పుడు కాశీం అన్నట్టు కానీ బాలకృష్ణ వీళ్ళందరూ కూడా రావచ్చు, కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ వెళ్ళవచ్చు. దర్శించుకున్నట్టే దేవునది బండారే కూర్చొనేయాలి. బోనాలు ఇది రెండు అదే కార్యక్రమం. దాని కూడా ఇదమ్మ దగ్గర కూడా రావచ్చు, కొబ్బరికాయ కొట్టుకొని రావచ్చు. కానీ బోనాలు అనుకునేది కూడా మామేమంటుంటే మేము ఒకటి కావాలంటే గుడి అడుగుతుండ్రు. ఒకరు పోచమ్మకి వెళ్తారు, ఒకరు ఈదమ్మకి వెళ్తారు, వేరే వేరే వెళ్తారు కదా. మనకు కూడా గుడి కావాలంటే అడుగుదామని అంటున్నారు. దానికి కూడా నేను విలేజ్ గా నేను ఒక ఏమంటున్నా బాధ్యతాయుతంగా వాళ్ళు బోనాలు వెళ్ళాలని వాళ్ళకి అదే కోరుకుంటే ఒక సపరేట్ గుడి విన తక్షణమే ఏర్పాటు చేద్దాం, దాంట్లో కూడా వెళ్ళిద్దాం. కానీ ఈదమ్మ గారు కూడా వాళ్ళు దర్శించుకోవాలి. నేను వద్దనట్లే, ఎల్లమ్మ దగ్గరికి రాని, కానీ బండారు దగ్గర అన్నట్లే. బంధువులు వస్తారు, మీరు వస్తారు, మళ్ళాంటి వేపులు ఇంకా ఎంతమంది అన్నారని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎల్లమ్మని దర్శించుకోవచ్చు, లోపలికి పోవచ్చు, కొబ్బరికాయ కొట్టుకొని రావచ్చు. దాంట్లో అభ్యంతరం ఏం లేదు. ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటారనేది ఏం లేదు. ఓకేనా బాబు? అర్థమైందా? సరే మా కూడా ప్రలాన్ చేద్దాం. ఆయన దూరం పంపాడన్న కాంట్రవర్సీ ఇప్పుడు అన్న ఆయన మీ సైడ్ కదా చెప్పేది మాట్లాడదు. మీరు ఆగన్నా, నేను అన్నకు సమాధానం చెప్పాలా? ఆగు, నేను చెప్పేది. మేము వ్యతిరేకం వచ్చినామా? మీ సైడ్ మా సైడ్ కాదు, ఆయన మీ సైడ్ వ్యక్తే కదా. అపోజిట్ వ్యక్తి అనుకో 100% వేరే విధంగా తీసుకోవచ్చు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు రాకే, నీకు ఇష్టం లేకపోతే నువ్వు రాకే. అది పాత రోజులు కాదు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కానీ ఎల్లమ్మ గుళ్ళకు ఇదమ్మ గుళ్ళకు పోవడం ధర్మతం కాదు. ఎందుకు కాదు ధర్మం? ఎందుకు మనం చిన్నపిల్లల సంధి లేదు. కాశం వల్ల నాన్న మరి మీ కొడుకు ఇంత రచ్చ చేస్తుంటే అప్పుడెందుకు క్వశ్చన్ చేయలేదు మీరు? నాకు చెప్పిన అడుగు చెప్పకపోయినా నీ కొడుకే కదా, నేను ఇంట్లో ఉంటాడు కదా, అంతగానో బయట ఇంట్లో ఉన్నాడు హైదరాబాద్ ఉన్నాడు వాడు, హైదరాబాద్ ఉండి చేస్తున్నాడు వాడు. నా పెద్ద కొడుకు చేయమని పూర్తి ఇదమ్మ గుళ్ళకు ఎల్లమ్మ గుళ్ళకు పోవడం జరుగుతుంది కాదు కాదు కాదు. ఎవరు తీసుకోవాలి మీరు చెప్పండి. మీరు పంపించండి నుంచి వాళ్ళని. నీకు ప్రాబ్లం అయితే చెప్పు, మేము టెలికాస్ట్ చేయం, నీకు సపోర్ట్ చేస్తాం. ప్రాబ్లం చెప్పుకుంటే మేము వినకపోతే మీడియా వాళ్ళు వింటలేరు అంటారు. నేను ఒక విషయం చెప్తా, మీకు అన్న అది వద్దు అంటే మేము కట్ చేస్తాం. కానీ ఆ వ్యక్తులను దూరం పెట్టాల్సిన బాధ్యత నీది. మేము దూరం పెడితే చెప్పేస్తే అయిపోయిందా? అయ్యా, అందరికి మరొక్కసారి తెలియజేసేది ఏంటంటే, ఈ సమావేశం ద్వారా ఒక సమస్య పరిష్కారం కోసం మేము వచ్చాము, పరిష్కారం అయిందని అనుకుంటున్నాం. ఇక ముందు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా తలెత్తవనే మేము భావిస్తున్నాం. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. సర్పంచ్ గారు ఎట్లాగూ ఆయన మీ అందరి పక్షాన ఆయన ఏ సమస్యనే పరిష్కారం చేస్తారు. ఆ తమ్ముడు చెప్పిన దానిలో కూడా చాలా బాధాకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అతను ఆటో నడిపినప్పుడు మీరందరూ ఎక్కినప్పుడు ఆయన లోపలికి వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అన్నదే నాకైతే చాలా గట్టిగా తగిలింది ఆ మాట. కాబట్టి అది మనం కూడా ఆలోచించాలి. అన్ని కష్టానికి నష్టానికి వచ్చిన వాడికి మనం ఇట్లా చేయడం తప్పు. కాబట్టి మనం అందరం కలిసిమెలిసి ఉంటే మొన్నటిదాకా అయిపోయింది. ఇక ముందు రిపీట్ అవ్వకుండా చూస్తారని కోరుకుంటూ ఇక్కడ నన్ను తీసుకొచ్చి ఇంతవరకు ఈ పరిరక్షణ సమితి, ఎస్సీ పరిరక్షణ సమితి నుంచి వచ్చిన ఈ తమ్ముళ్ళకి, మన ఎవరైతే బీసీ సంఘాల నుంచి వచ్చిన మన కాసయ్య యాదవ్ గారికి, అలాగే మన ఊరు సర్పంచ్ గారికి, ఇక్కడ మన తమ్ముడు శంకర్ యాదవ్, కుంటేరు శంకర్ యాదవ్, మిగిలిన తదితర పెద్దలందరి సమక్షంలో ఇది తీర్మానం జరిగింది.
ఇక ముందు జరగకూడదు. మీరు వాళ్ళు పండుగలు కలిసే చేసుకుంటారని మీరు అందరూ మాట ఇచ్చారు. మాట తప్పకూడదు. గొల్లోళ్ళు మాట తప్పరు, తెలుసుకోండి. ఓకేనా? మాట తప్పరు, మడం తిప్పరు అండి. అది అంతే. మాట ఇస్తే ఒకసారి ప్రాణమన్నా పోవాలి కానీ మనం తప్పు చేయం. అర్థమైంది కదా? తినే కంచంలోంచి కూడా తీసి పెట్టే రకం ఎవరంటే గొల్లోళ్ళు అంటారు. కాబట్టి అట్లా ఉండాలి. ఒక్కసారి మన శ్రీకృష్ణ భగవాన్ని గట్టిగా కీర్తించి మనం ఈ సమావేశాన్ని క్లోజ్ చేద్దాం. అలాగేనా? తొందరలో అదే తొందరలో చెప్పండి కంక్లూజన్ ఇంకా ఉంది. తొందరలో ఏదో ఒక రోజు ప్లాన్ చేసి సర్పంచ్ గారు మొత్తం అందరూ కలిసి అనుకొని, ఈ కాశీ వీళ్ళందరూ అనుకొని ఒక పండగ చేస్తారు. ఆ పండగ రోజు గట్టిగా మన అందరిని పిలుస్తారు. పూజ చేసుకొని పండగ చేసుకొని అందరం తిని వెళ్దాం ఆ రోజు. సరేనా? ఇదే కంక్లూజింగ్. ఇంకేమైనా చెప్పండి. ఏం లేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ రోజు నేను ఒక, ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి ఈ ఇష్యూ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఇది ఇంత తొందరగా సాల్వ్ అవుతుంది అని అనుకోలేదు. కాశీంని నేను ఒకటి అడుగుతున్నా, అంటే కాశీం కంటే ముందు ఇక్కడ ఉన్న యాదవులకు నేను అడుగుతున్నా, నేను ఒక యాదవ్ బిడ్డగా నేను అడుగుతున్నా, అంటే ఈ ఇష్యూ అనేది కేసు పెట్టారని కాంప్రమైజ్ అవుతున్నారా లేదంటే హార్ట్ఫుల్ గా కాంప్రమైజ్ అవుతున్నారా? మీరు తప్పు తెలుసుకున్నారు. ఓకే కాశీం, నీకు ఇంకేమన్నా మీడియా త్రూ కానీ మీ ఊరు త్రూ కానీ ఇది ఇంతటితో క్లోజ్ అవుతుందా లేదంటే ఇంకేమైనా డౌట్ ఉన్నాయా నీకు? ఎవరి కోర్టు వల్ల అయితే నువ్వు కాంప్రమైజ్ అవ్వట్లే కదా? ఓకే నేను ఏది నేను మాట్లాడదు, ఎందుకంటే నా మీద కూడా చాలా ప్రెజర్ ఉంది. మా వాళ్ళు కూడా అందరూ సమాధానం చెప్పారు. నేను ఒక్కరిని మాట్లాడి అయిపోతే రాదు. ఇద్దరు వీడియో వచ్చింది కదా, ఊళ్ళో వాళ్ళ మీద మాట్లాడి తీర్మానం చేసుకోవడానికి ఎక్కువ రాదు. మేము ఒక 10 మంది ఉన్నాము. మేమందరం నేను మా వాళ్ళు అదే ఇంతమంది ఇప్పటి వరకు చెప్పుకోలేదు ఇంత పెద్ద ఇష్యూ అయితే. ఇప్పుడు జరిగినప్పుడు చెప్పినా మీ వాళ్ళతో మాట్లాడుకోలేదా అంటున్నా. మాట్లాడ కూడా మార్పు రాలే కదా మీరు వచ్చింది. దేవుడి గురించి అందరితో అనిపిద్దాం కదా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసేదా మనకి ఇట్లా జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది, అవమానం జరుగుతుంది, దీన్ని మనం ఖండించాలి అని ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేసినా ఈ రోజు మనం రావడానికి మనం 100% ఒక కారణం అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకున్నది మా మిత్రులు కొంతమంది ఇక్కడ లేరు. ఓకే, అంటే ఇది ఆన్ స్పాట్ సడన్ గా జరిగిన సంఘటన కాబట్టి అదే అనుకోవచ్చా, అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చా? అదే ఓకే. ఎందుకంటే ఒకవేళ ముందే మాకు ఇన్ఫర్మేషన్ అంటే బిఫోర్ ఉంటే అరే ఇట్లా వస్తున్నారంట, ఇట్లా వాళ్ళు వస్తున్నారంట, వీళ్ళు వస్తున్నారంట, మా వాళ్ళందరూ చూసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా మించిపోయిందని లేదు. నేను ఖచ్చితంగా మా తరఫు నుంచి మా వాళ్ళతో ఇట్లా జరిగింది, ఇది జరిగింది. ఎందుకంటే మేము వీడియో కూడా రిలీజ్ అవుతాయి, అందరూ చూపించే ప్రయత్నం చేస్తాము. మా పని మా వీళ్ళందరికీ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాము. అందరం వచ్చింది ఇక్కడికి. అందుకే ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కరిని డిసిషన్ తీసుకొని చూస్తే ఓకే. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగిన అంటే కాసిం, నేను మీ ఫాదర్ వచ్చి మాట్లాడండి మొత్తం వీడియో చేస్తున్నాడు అన్నాడు ఒక మాట, దీనికి క్లారిటీ మా ఫాదర్ వచ్చి మాట్లాడిన దానికి ఆన్సర్ ఇవ్వాలి. మా తాత నుంచి మా తాత నేను చూడలేదు. మా ఫాదరే గాని మా మదరే గాని ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఈ రోజు వచ్చి కరాఖండ్ పోము అని మాట్లాడుతున్నారంటే మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిన మరి ఆ కాలంలో వాళ్ళని ఎట్లా బాధ పెట్టింటారు, వాళ్ళు ఎట్లా వాళ్ళు అలవాటు అయినారు, దానికి అలవాటు కాదు కదా, దానికి మైండ్ లో ఎట్లా అంటే ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అవడం పక్కన పెడితే కాసిం, అది క్లారిటీ మీ ఫాదరే నీకు సపోర్ట్ చేయట్లేదు, మీ ఏదైతే అంటే ఇది నేను తప్పుగా తీసుకోవట్లేదు అంటే దీన్ని అంటే ముందే చర్చించలేదా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మీరు చేయలేదా? అంటే మీరు ఒక్కరే ఓన్ డిసిషన్ తీసుకొని వచ్చిరా? నేను ఇప్పుడు రావడం అయితే సడన్గానే వచ్చిన. మా ఫాదర్ ఇట్లా మాట్లాడడానికి ముఖ్య కారణం ఆయన అలవాటు పడిపోయింది. ఆయన వయసు సుమారు 70 ఉంటుంది. ఊర్లో ఈ జనాలు ఏ స్థాయిలో మా ఫాదర్ ని అట్లా ట్రీట్ చేస్తే అంటే కొడుకేమన్నా అవుతుందేమో అని భయంతో అంటున్నాను. నేనున్నా మా అన్నయ్య ఇక్కడ ఉంటాడు, నేను ఊర్లో ఇంత మంది నేను ఒక్కరిని కొట్లాడుతున్నా, మా తరఫు టార్గెట్ అవ్వగల ఎందుకు మనకెందుకు అందరూ ఉన్నారు ఇట్లా అనుకోవచ్చు. వీళ్ళున్నంత మంచి వాళ్ళ ఆలోచన ఎవరు తెలుసు, ఒకసారి అన్నాక మాట తప్పరమ్మా. ఒకసారి తప్పు మాట అమ్మది, అలా ఉండదు, అలా తప్పది, అది తప్పు, అలా మాట అట్లా చెప్పొద్దమ్మా, తప్పమ్మా, అది అలా జరగదు. వాళ్ళు మాట ఇచ్చిండ్రంటే వాళ్ళు మాట ఇచ్చిండ్రంటే తప్పరు. మనసు అంటే అది థ్రెట్, అలా మాట తప్పు థ్రెట్
మీరు పెంచుతున్నారు సమస్య పెంచుతున్నారు మీరు. అది కాదు కొడతారు చంపుతారు థ్రెట్ ఉందంటే అదే పద్ధతి కాదమ్మా. థ్రెట్ ఉందని అంటే తప్పు కదా అది. అలా మాట్లాడదు. ఎలా ఉంటది థ్రెట్? అయ్యో ఏం మాట్లాడుతున్నాయినా అసలు ఏమైనా అర్థం ఉందా? అయ్యా క్షమ తప్పుగా మాట్లాడుతుంది అబ్బాయి. చాలా తప్పండి తప్పది క్లోజ్ చేస్తామంట. ఎక్కడికి వెళ్తుంది ఆయన? ఏం మాట్లాడుతున్నాడు నేనేం చెప్తున్నాడు? భయం అని ఎందుకు అనుకోవాలి? నువ్వెందుకు ఎందుకు కొత్త రూల్స్ పెడుతున్నావు అని అంటున్నామో అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఒకటి నేను ఒక విషయం బండారి అనేది పెద్దవాళ్ళు అడ్డం వచ్చారు, వాళ్ళు అడ్డం వచ్చి మీరు పోదు అదే మాట్లాడు. ఇప్పుడు చెప్పింది కావచ్చు కాకపోతే ఇప్పట్లో మీరు అన్నట్టు ఎంత అయిపోయిందని అనుకోవద్దు. ఎందుకు ఈ మాట అనుకోవద్దని మేము అనుకోవద్దా మీరు అనుకోవట్లేదా? జనాలు అవ్వడానికి ఎందుకు ఈ మాట అంటుందంటే ఏదో కేసు అయింది కదా, అయ్యి 2 రోజులే కాలేదు, 2 డేస్ ఫార్మాలిటీ అయిపోయిందంటే ఏం కాదు. మేము కూడా ఊళ్ళో ఉంటారు, మా నాన్న ఉంటారు, మా మామ ఉంటారు, వీళ్ళందరూ ఊళ్ళో ఉంటారు. వాళ్ళు కదా నాకు చెప్పేది జరుగుతుంది. చెప్పిన మా నాయన నాకు చెప్తాడు, పోదన్నా మన ఊళ్ళో కంపెనీ అందరూ మంచిగా ఉంటారని. అప్పుడు ఎలా మార్పు వచ్చినట్టు మంచి ఆలోచన. ఇప్పుడు ఇంత మంది ఆయన వద్దంటే అక్క వాళ్ళు ఏదో చెప్పినామని మీరు ఏదున్నా అక్క వాళ్ళు మార్పిడి ఉన్నా సర్పంచ్ గారితో మాట్లాడండి, మీ ఫాదర్ చెప్తాడు, మీరు కూడా హైదరాబాద్ ఉంటారు అన్న. ఓకేనా? ఇంకేమైనా మాట్లాడతారన్నా? సరే మేమందరం ఒకసారి నామస్మరణ చేస్తామండి హిందువులం. అయిపోయాక మీ ఇష్టం. దానికంటే ముందు గ్రామ ప్రజలకి మా సంస్థ గురించి తెలవాలా? అందరికీ నమస్కారం. జంగమౌలపల్లి గ్రామస్తులకు అందరికీ నమస్కారం. మా సంస్థ పేరు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారు, మీ పక్క గ్రామ వాసులు, వాళ్ళ తాతగారు, వాళ్ళ నాయన ఆ గ్రామం నుంచి ఎస్సీలకు బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాయన చాలా దళిత సంఘాల హక్కుల కోసం, వాళ్ళ పోరాటాల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి. ఆయన అడుగుజాడల్లే మా రాష్ట్ర అధ్యక్షుడైన మారేడు మోహన్ గారు అడ్వకేట్ వృత్తి చేసుకుంటా ఈ యొక్క ఆర్గనైజేషన్ ని నడుపుతుడు. కీర్తిశేషులు కన్న శ్రీశైలమన్న గారు ఈ యొక్క సంస్థని స్థాపించిండు. మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎస్సీల హక్కులు అసలైన ఎస్సీలకే దక్కాలా. ఎవరైతే మా ఎస్సీ హిందూ మతం వీడి క్రిస్టియానిటీలకి ఇస్లాంలకు వెళ్తారో వాళ్ళకి ఎస్సీ హక్కులు దక్కొద్దు. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా అయితే బీసీలకు హక్కులు ఇచ్చిండో అదే విధంగా ఎస్సీలకు కూడా హిందూ మతంలో ఉంటేనే ఎస్సీల హక్కులకు అర్హులు అని చెప్పి ఒక కొత్త రాజ్యాంగాన్ని ఇచ్చిండు. మాది ఒకటే విన్నపం, మా ఈ సంస్థ ఎప్పుడు కానీ అందరం కలిసి మెలిసి ఉండాలనే కోరికతోనే మేము పోరాటం చేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారి నేతృత్వంలో 2 ఏళ్ల కిందట వట్టిపల్లె ఒక గ్రామం ఉండే. ఆ గ్రామంలో కన్వర్టెడ్ క్రిస్టియన్లు మా బీసీ బిడ్డలపై అన్యాయంగా కొట్టి వాళ్ళే కేసులు వేస్తే అప్పుడు మేమే పోయినామమ్మా అక్కడికి. మా రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ గారి నేతృత్వంలో వెళ్ళి వీళ్ళు అసలైన దళితులు గారు, వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్లు, మా ఎస్సీల పేరు చెప్పుకొని అనవసరంగా మా బీసీ బిడ్డలపై కేసులు వేసి వాళ్ళని అన్యాయంగా ఇరికిస్తున్నారు అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళపై ఉన్న కేసులను తీపిచ్చిన సంస్థ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. అలాంటి సంస్థ మీ ఊరికి వచ్చింది, మీ గ్రామంకి వచ్చింది అంటే దేనికి వచ్చింది? ఇక్కడ మీరంతా కులాలను పక్కన పెట్టి అమ్మను పెద్దమ్మను మొక్కాలా, పోచమ్మను మొక్కాలా, ఈదమ్మను మొక్కాలా, కృష్ణుణ్ణి మొక్కాలా, చెన్నకేశవ స్వామిని మొక్కాలా. వీళ్ళందరినీ మొక్కి కలిసిమెలిసి ఉండి మన గ్రామం బాగుపడాలా. గ్రామం బాగుపడితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఊరికేనే రాలేదమ్మా. మన పూర్వీకులు రజాకార్లు చేసిన అన్యాయాలని ఎదిరించి వాళ్ళు ఆ హిందుత్వాన్ని మన నక్తాలకు ఎక్కిస్తే మనం ఈరోజు యాదవులుగా, మాలోలుగా, మాదిగలుగా చెప్పుకుంటూ ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రం అనేది గొప్ప రాష్ట్రం. మనం అందరం కూడా ఐక్యంగా ఉండి హిందుత్వాన్ని కాపాడదాం. మీ అందరికి మరోసారి చెప్తున్నాం, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మారేడు మోహన్ గారి నేతృత్వంలో వచ్చిన ఈ సమితి రావాలనుకుంటే మేమే వస్తుండే, కానీ మా మాలోళ్ళ ఇంట్లోకే పోతుండే. కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు అట్లా చేయలే. మా తోటి సోదరి అయిన మా అక్క
కళ్యాణక్క యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు ఆమెకు చెప్పిర్రు, ఇతర యాదవ్ సంఘం పెద్దలకు చెప్పిర్రు, అన్న ఇక్కడ ఒక గొడవ అయింది, మనం అందరం కలిసి వాళ్ళకి నచ్చ చెప్పాలా, వాళ్ళకి నచ్చ చెప్తే ఈ సమస్య అనేది ఒక కొలిక్కి వస్తారని ఒక ఆలోచనతో మా రాష్ట్ర అధ్యక్షుడు మారెడు మోహన్ గారు కరాటి కళ్యాణి అక్క గారికి అలాగే ఇతర కులస్తులకు కూడా చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మేము మిమ్మల్ని కలిపే ప్రయత్నంతోనే వచ్చినాం కాబట్టి విడదీసే ప్రయత్నంతో రాలేదు. మేము ఏ నమ్మకంతోనైతే ఇక్కడ నుంచి వెళ్తున్నామో అదే నమ్మకంతో రానున్న రోజుల్లో మీరందరూ కలిసిమెలిసిగా ఉంటారని ఆశిస్తూ ఇక్కడ నుంచి వెళ్తున్నాం. అందరికీ జై శ్రీరామ్, జై భీమ్, జై 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 భీమ్, జై శ్రీరామ్. నేను చెప్పినట్టు మీ అందరూ ఒకసారి చెప్పాలి, ఓకేనా? జై బోలో భారత్ మాతా की जय बोलो राजा रामचंद्र प्रभु की, सीता माई की, लक्ष्मण स्वामी की, जय बोलो धीर वीर सूर पवन सुत हनुमान की, कृष्णं वंदे, कृष्णं वंदे, कृष्णं वंदे, कृष्णं वंदे, कृष्णं वंदे, जय यादव పాండవ వరదయని. ఇప్పుడు నేను పాడిన తర్వాత మీ అందరు కూడా వెనకాల పాడాల్సి వస్తుంది, పాడాలి, ఓకే? పాడరే అండజువాహను, కృష్ణుడే ఇది, అండజువాహను కొనియాడరే, కొండల రాయుని చేరరే, దండిగ మాధవు కలచరే జనులు, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చూసారా, ఇలా అందరూ భక్తి భావంతో మాట్లాడితే, మనం పాడితే ఆయన అందరినీ కరుణిస్తాడు. కానీ అందరూ కొట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఇట్లాంటి భజనలు చేసుకుందాం, కలిసి పండుగ చేసుకుందాం. కాసిం కూడా ఉంటాడు, నువ్వేం మనసులో పెట్టుకోకు, ఎటువంటి మనసులో పెట్టుకోకుండా ముందుకెళ్ళు, అందరూ మనతో కలిసి ఉంటారు, సరేనమ్మా? జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.